మేఘాలయ హనీమూన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అసలు మొత్తం కూడా ఈ కేసులో ఇప్పుడు పథకం ప్రకారమే సోనం ఈ ఏర్పాట్లన్నీ చేసినట్లుగా కూడా ఒక్కొక్కటిగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే బయటకు వచ్చే విషయాలను బట్టి ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఎందుకంటే కంప్లీట్గా కూడా ఈ టూర్ ఏదైతే హనీమూన్కి మేఘాలయ ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్ళేటప్పుడు ఈ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకొని వెళ్ళారు. కాకపోతే వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్కి వీళ్ళు టికెట్ బుక్ చేయలేదు. అయితే ఈ ట్రిప్ మొత్తం కూడా ఇటు సోనమే ప్లాన్ చేసినట్లుగా అర్థమవుతుంది. వెళ్ళటానికైతే టికెట్స్ బుక్ చేశారు, బట్ రిటర్న్కి మాత్రం టికెట్లు బుక్ చేయలేదు. మరోవైపు ఏంటంటే ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయిని అంటే వాళ్ళ హస్బెండ్ని ఒక 10 లక్షల వరకు కూడా నగదు ధరించాలని చెప్పి కూడా ఆమె కోరినట్లు. అయితే మేఘాలయ ట్రిప్కి వెళ్ళేటప్పుడు హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ జనరల్గా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు గోల్డ్ తక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ గోల్డ్ అంతా కూడా ఎందుకు పెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళ అమ్మ అడగటం కూడా జరిగింది. అడిగినప్పుడు సోనమే పెట్టుకోవాలి అని అన్నదని చెప్పి కూడా వాళ్ళ వైఫ్ పెట్టుకోవాలని సూచించినట్లుగా కూడా తను చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా కావాలని చెప్పే ముందుగానే అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఇటు సోనం ఒక వివాహేతర సంబంధ విషయంలోనే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇది జరిగినట్లుగా కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. సోనంకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు కుష్వా. అయితే కుష్వా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కుష్వా సోనం వీళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళక ముందరే ప్లాన్ చేసుకున్నారు. అయితే పెళ్ళైన తర్వాత సోనం భర్త వీరిద్దరి బంధానికి కూడా అడ్డు వస్తున్నారు. సో ఆ అడ్డు తొలగించుకోవాలని చెప్పి వీరిద్దరు కూడా పక్కా ప్లాన్ వేశారు. అందుకని మేఘాలయ ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్ను కూడా పొడిగించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ తన అత్తగారికి డౌట్ రాకుండా సోనం మధ్యలో వాళ్ళ అత్తగారికి కాల్ చేసి కూడా ఫోన్స్ మాట్లాడేది. ఈ విధంగా కూడా సోనం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కూడా కలిసి కావాలనే కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్గానైతే ఇదంతా కూడా ప్లాన్ చేశారని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కూడా బయటకు వస్తుంటే ఒక్కొక్కరు షాక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసును మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ముందుగా ఇండోర్ నుంచి వీళ్ళిద్దరు మేఘాలయ ట్రిప్కు వెళ్ళటము, ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళిన వీళ్ళిద్దరూ కూడా ట్రెక్కింగ్ కోసం అని పైకి వెళ్ళటము, ఆ తర్వాత కనిపించకుండా పోవటము. అయితే అందరు చెప్పేది ఏంటంటే అక్కడున్న గైడ్ కూడా చెప్పేది ఏంటంటే సోనము అదేవిధంగా తన భర్త వీళ్ళతో పాటు ఒక వ్యక్తి వీళ్ళ ముగ్గురు కలిసి మేము వెళ్తూ ఉండగా కూడా చూసాము, ఇక ఆ తర్వాత మేము చూడలేదు అని చెప్పటం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత సోనం కనిపించలేదు. భర్త వెతకగా ఒక లోయలోనైతే తన భర్త శరీరం అయితే దొరికింది. ఆ తర్వాత సోనం సేఫ్గా రావాలి, వీళ్ళకి అక్కడ ఏదో జరిగింది అని చెప్పి అందరూ అనుకున్నారు. నెటిజన్స్ కూడా వీళ్ళ కోసం ప్రేయర్ చేయండి అంటూ కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. ఈవెన్ సోనం తల్లిదండ్రులు కూడా సోనం తిరిగి రావాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక దాబాకి కరెక్ట్గా కూడా ఈ నెల 8న వచ్చి ఒక దాబాకి వచ్చి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసింది సోనము. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు వెళ్ళి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నట్లుగా కూడా వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే బిఫోర్ పోలీసులు ఇలాంటి కేసెస్ చాలా చూస్తారు కాబట్టి. అయితే ఆ అబ్బాయి ఒంటి మీద కూడా కేవలం లోయలో పడిన గాయాలే కాదు, ఎవరు కొట్టినట్లుగా రక్తపు మరకలు ఇవి కూడా ఉండటం వల్ల పోలీసులకి డౌట్ వచ్చింది ముందుగా. అయితే తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తే కూడా ఇటువంటి కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే ఇటు భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపటం కానీ, లేకపోతే భార్యను చంపటం కానీ, ప్రియుడు హస్బెండ్ అండ్ ప్రియురాలు కలిసి ఈ మధ్య ఇటువంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సో ప్రజెంట్ పోలీసులు ముందుగా ఆ కోణంలోనే దర్యాప్తు జరిపారు. అయితే తర్వాత విస్తుపోయిన విషయం తెలిసింది ఏంటంటే సోనమే సుపారీ ఇచ్చి ఒక ముగ్గురిని హైర్ చేసుకొని కూడా వీళ్ళు కావాలని చెప్పే భర్తని అడ్డు తొలగించే విధంగా కూడా ఈ విధంగా ప్లాన్ చేశారు అని చెప్పి కూడా తర్వాత పోలీసులకి అర్థమైంది. పోలీసులకి అర్థమైన తర్వాత వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా సోనం పేరెంట్స్ చెప్పింది, సోనం ఫాదరు రియాక్ట్ అవుతూ చెప్పింది కూడా మా అమ్మాయి అమాయకురాలు, అదేమీ కాదు, పోలీసులే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఒకసారి సోనం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వర్షన్ ఏ విధంగా ఉంది అనేది కూడా వాళ్ళ మదర్ మాట్లాడారు, ఒకసారి విందాం మనం. कड़ी सज़ा मिलना चाहिए। मेरा बच्चा करवाई, उससे कड़ी से कड़ी सज़ा मिलना चाहिए। मेरा बच्चा किस हालत में था, कैसा तड़पा था, और अगर वो सोनम उससे इतना प्यार करती थी तो वो राजा को छोड़ के इस हालत में नहीं जा सकती थी। और सोनम सुरक्षित कैसी है, सोनम के ऊपर एक खरोच क्यों नहीं आया? तो 3 थे, 4 जने थे, 5 जने, 6 जने, जो भी उनकी टीम थी, उनको सबको कड़ी से कड़ी सज़ा मिलना चाहिए। ये राज कुशवाहा कौन है जिसका नाम सामने आया? ये नाम मैंने कभी नहीं सुना। सरकार से क्या मांग करना चाहते हैं? सरकार से यही मांग है कि
आज समाज पे से विश्वास हटा है। हमारी समाज में अभी तक ऐसा कोई काम नहीं हुआ था, जो आज हमारी समाज में ऐसा काम हुआ है गया, तो मतलब कड़ी से कड़ी सजा दी जाए। सरकार से मेरा एक ही निवेदन है कि मेरा बच्चा किस हालत में तड़पा, उनको भी ऐसे तड़पा तड़पा के मारो। कभी सोनम का ऐसा व्यवहार देखने को मिला आपको? नहीं, कोई व्यवहार नहीं मिला मेरे को सोनम का ऐसा देखने को। शादी राजी मर्जी से हुई थी? शादी राजी मर्जी से हुई थी, मतलब घर वाली फैमिली के उससे ही जुड़ा गया था रिश्ता। अब ये वहाँ जाने को लेकर किसका प्लान था? शिलोंग जाने का प्लान राजा ने बनाया था या सोनम ने बनाया था। राजा को बाद में मालूम पड़ा? राजा को बाद में मालूम पड़ा था, तो राजा से पूछा गया था कि राजा ने मेरे से पूछा था, तो उसके भाई उनसे पूछा था, उनने भी मना कर दिया था कि राजा अभी अपन को नहीं जाना, अपन बाद में चलेंगे तीनों भाई। तो उसने बोला ठीक है भैया। फिर राजा ने बोला मम्मी उसने मेरी टिकट करा ली है, बोले कि है ना हमको वहाँ घूमने जाना है। तो मैंने कि कहाँ जाना है? तो बोले शिलम जाना। मैंने कि कौन सी जगह होती बेटा ये? तो बोले यहाँ पे चाय की पत्ती उगती ना, वहाँ पे। उन्हीं से बातचीत करेंगे। वापसी की नहीं करवाई थी, सिंगल करवाई थी? वापसी की टिकट नहीं थी, जाने की टिकट थी। और उसके इससे आपको शक हुआ था वहाँ पे जो हाथ सोनम ने हत्या करवाई थी और राजा के राजा सोनम का कुशवाहा के साथ मिलकर, और कई सारे नाम। సో ప్రజెంట్ అయితే ఈ ఇన్వెస్టిగేషన్లోనైతే ఒక్కొక్క విషయాలు కూడా విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే మరోవైపు అయితే ఇటు రఘువంశీ తల్లిదండ్రులు అయితే అంతకు ముందులో జరిగిన ఘటనలు చెబుతూ ఉన్నారు. అంటే వెళ్ళేటప్పుడు ఈ 10 లక్షలు విలువ చేసే నగదు ధరించాలని చెప్పి ఇటు సోనం కోరటము, ఇదంతా కూడా కావాలని చెప్పి జరిగింది అని చెప్పి కూడా రఘువంశీ తల్లి వీరు చెప్పడం జరిగింది. అయితే మరోవైపు పెళ్ళైన 4 రోజుల తర్వాత కూడా తల్లిగారింటికి సోనం వెళ్ళటం జరిగింది. అయితే రాజాసింగ్ కుష్వాతో కలిసి అక్కడే హత్యకు ప్లాన్ చేశారు అని చెప్పి కూడా ప్రజెంట్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టూర్లో ఎప్పటికప్పుడు కూడా రాజుకు లొకేషన్ పంపించింది సోనము. ఇక రఘు మర్డర్ వార్త తర్వాత సోనం తండ్రితో ఉన్న రాజాసింగ్ అంటే ఎవరో కాదు, సోనము ఎవరితోనైతే వివాహేతర సంబంధం కొనసాగించిందో, అంటే సోనం ప్రియుడు, పెళ్లి కాకముందర ప్రియుడు ఎవరైతే ఉన్నారో తనే రాజాసింగ్ కుష్వా. అయితే ఈ మర్డర్లో రాజాసింగ్ కుష్వా అదే సోనం వీళ్ళిద్దరూ కలిసి కూడా ఈ మర్డర్ని ప్లాన్ చేశారని చెప్పి, అదేవిధంగా సోనం ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ లొకేషన్ అంతా కూడా సోనం సెండ్ చేసేది రాజాసింగ్కి అని చెప్పి కూడా ఇప్పుడు తెలిసింది ఈ ఇన్వెస్టిగేషన్లో. మరోవైపు కూతురు హత్యకు ప్లాన్ చేసిందంటే నమ్మలేకపోతున్నానని కూడా సోనం తండ్రి అంటున్నారు. ఇప్పటికీ కూడా నా కూతురు అమాయకురాలే అని చెప్పి దేవిసింగ్ అంటూ ఉన్నారు. మరోవైపు కనుక చూస్తే ఇటు తల్లిదండ్రులేమో నా కూతురు అమాయకురాలు అని చెప్పి సోనంను ఉద్దేశించి కావాలని చెప్పి అసలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో మాకు చెప్పాలి అని చెప్పి కూడా నిన్న సోనం తండ్రి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది పోలీసుల్ని. అయితే ఈ వీటన్నిటి నేపథ్యంలో అంటే మేఘాలయ జనరల్గా టూరిస్టులకి చాలా సేఫ్ ప్లేస్ అని మేఘాలయ పీపుల్ చెప్తారు. అలాంటిది మేఘాలయలో ఇటువంటి ఘటన జరిగేసరికి కూడా ఇప్పుడు అసలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కావాలనే నా కూతురు మీద ఈ విధంగా కూడా కావాలని పోలీసులు ప్లాన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా సోనం తండ్రి నిన్న చెప్పారు. అయితే ఇప్పుడు అసలు మర్డర్ ప్లాన్ చేసింది నా కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నాను, తను చాలా అమాయకురాలు అని చెప్పి సోనం తండ్రి చెబుతూ ఉన్నారు. మరోవైపు ముందుగా జరిగిన పరిణామాలు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ముందుగా జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కేవలం వెళ్ళటానికే టికెట్స్ బుక్ చేసుకోవటము, రిటర్న్కి టికెట్స్ లేకపోవటము, మరోవైపు తన బాయ్ ఫ్రెండ్కి ఎప్పటికప్పుడు లొకేషన్ షేర్ చేయటము, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే మళ్ళీ 10 లక్షలు నగదు 10 లక్షలు బంగారం ధరించాలని చెప్పి సోనం కోరటము, ఆ తరువాత తన భర్త చనిపోయిన తర్వాత రఘువంశీ చనిపోయిన తర్వాత తన ఒంటి మీద ఏ నగలు కూడా లేకపోవటము, ఇదంతా కూడా చూస్తుంటే ఇదంతా కూడా కావాలని ప్రీ ప్లాన్డ్గా సోనం పెళ్ళి అయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత తన పుట్టింటికి వెళ్ళటం జరిగింది. ఆ టైంలోనే ఇదంతా కూడా ప్లాన్ చేశారు. వన్స్ మర్డర్ అయిన తర్వాత కూడా సోనం ప్రియుడు రాజాసింగ్ కుష్వా అసలు ఏమీ తెలియదు అన్నట్లు, ఏమీ సంబంధం లేదన్నట్లు సోనం వాళ్ళ పేరెంట్స్తో వచ్చి వాళ్ళ తండ్రి దేవీసింగ్ను కూడా ఓదారుస్తూ తన పక్కనే ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా చేసి ఆ తర్వాత మర్డర్ చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు కూడా కావాలని చెప్పే సోనం దగ్గర ఉండకుండా ఈ విధంగా తను పక్కకు రావటం జరిగింది రాజాసింగ్. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని చెప్పి ఇప్పుడు పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారు.